ఫెయిత్ టు ఓవర్కమ్ అని తెలుగులో ఏమంటారు? జయించే విశ్వాసం. ఇంగ్లీష్లో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఓవర్కమింగ్ ఫెయిత్ అని పెట్టుకో. యూ గాట్ ఫెయిత్ టు ఓవర్కమ్, సో జస్ట్ బీ పేషెంట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఒక్కొక్కసారి మనకి అనిపిస్తుంది, ఇంత విశ్వాసముతో ఇన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందా? అప్పుడప్పుడు అనుకుంటాం, మనకు వచ్చిన కష్టాలు వాళ్ళకి లేవు, వాళ్ళు చాలా బాగున్నారు, మనకేంటి ఇన్ని కష్టాలు. సో ఎప్పుడు కూడా ఆ చూసేదాన్ని బట్టి మనం వెళ్ళకూడదు. వీ కెనాట్ గో బై వాట్ వై సీ. ఒక మనిషిని దేవుడు తయారు చేసినప్పుడు ఈ భూమి మీద ఆల్రెడీ ఏదైనా తోటలో ఆదాము అవ్వతో పాటు ఇంకొక వ్యక్తి అక్కడ ఉన్నాడు, శోధించి పడేశాడు. ఎవరా వ్యక్తి? ప్రజెన్స్ ఉండకపోతే అప్పుడైతే వాడు పర్సనల్గా, అంటే అవ్వకు పర్సనల్గా తెలుసు కదా. మీరు ఇప్పుడు పరలోకంకి వెళ్ళిన తర్వాత అవ్వని అడిగారు అనుకో, పిలిస్తే నాకు తెలుసు ఉండే, వాడికి అప్పుడు కాళ్ళు ఉండే, నన్ను మోసం చేసిన తర్వాత కాళ్ళు పోయే, నాలుగు పోయింది, మాట్లాడేవాడు కాదు, కడుపు మీద పరిగెడుతున్నాడు అని చెప్పి ఆమె చెప్తుంది మీకు కొన్ని స్టోరీస్. సో ఆ లోకానికి ఈ లోకానికి కనెక్షన్ ఎవరు అంటే, ఒకవేళ కనెక్షన్ ఉందంటే మాలాంటి వాళ్ళమే. మీరు మమ్మల్ని పట్టించుకోపోయినా వినకపోయినా దేవుడు అంటాడు ఇదే శాస్తి అంటాడు. ఉదాహరణకి అక్కడ ధనవంతుడు వెళ్తాడు. ధనవంతుడు వెళ్ళిన తర్వాత నేను ఎందుకున్నాను అనేది అతనికి అర్థమైపోతుంది. పొజిషన్ అర్థమైన తర్వాత సరే ఇదంతా అయింది, కానీ ఈ మెసేజ్ కొంచెం మా కింద వాళ్ళకి పాస్ చేయాలా అని చెప్పి అక్కడ రిక్వెస్ట్ చేస్తాడు. మా అన్నదమ్ములు కూడా ఇదే లిస్ట్ మళ్ళీ దగ్గరికి వచ్చేస్తారేమో ఈ బాధల్లోకి, వాళ్ళకి కొంచెం చెప్తే మారుమనసు పొంది వాళ్ళు పరలోకంకి వెళ్ళే అవకాశం ఉందేమో అని చెప్పి మెసేజ్ ఏమైనా మీరు పాస్ చేస్తారంటే, ఇక్కడి నుంచి అక్కడికి ఏమి ఉండదు. ఒకసారి వచ్చిన తర్వాత అక్కడ ఆల్రెడీ సేవకులు ఉన్నారు, ఇలాగ బోధించేవాళ్ళు, రోడ్ల మీద వాళ్ళు, అక్కడ హాల్ ఇలాగ ఉంటారు, వాళ్ళే దిక్కు, వాళ్ళు చెప్తే నాలో వేరే ఇంకేం లేదు అని చెప్పి చెప్పేశారు. ఏంజల్స్కి కూడా లేదు ఈ ధన్యత, నీకు ఇచ్చాడు ఇది. యూ కెన్ బీ ఎ విట్నెస్, యూ కెన్ బీ ఎ టెస్టిమోనీ, యూ క్యాన్ బీ ఎ ప్రీచర్. ఓకే, ఇట్స్ అప్ టు యూ, యూ చాయిస్. ఈ భూమి యొక్క ప్రణాళికను, పద్ధతిని, పర్పస్ని నీవు భూలోక ప్రజలకు పరిచయం చేయగలవు. సో ఇట్స్ అప్ టు యూ. ఇప్పుడు ఇక్కడికి అక్కడికి కనెక్షన్ ఏంటంటే మేమే అనమాట. సో యూ నీడ్ టు ప్రీచ్. ఒకప్పుడు మనం తెలుసుకున్నప్పుడు మనం చాలా ఆనందపడతాం, కానీ దీంతో పాటు ఈ బర్డెన్ కూడా దేవుడు పెడతాడనమాట. ఓకే, సో యూ నీడ్ టు ఆల్సో పుట్ దిస్ యోక్ ఆన్ యువర్ సెల్ఫ్. ఈ కాడి కూడా మీరు భరిస్తే మంచిది. సో మీరు ఇప్పుడు ఈ లూసిఫర్ మీకు తెలియకపోయినా ఎలా పనిచేస్తాడు? హౌ విల్ యూ వర్క్? నెగిటివ్ వర్డ్స్ అంటే ఏంటి? ఒక్కొక్కసారి కావాలని కూడా అనం, మనము నోటికి అదొక అలవాటు. ఒక్కొక్కసారి మనం ఇతరులు అనడమే కాదు, మనల్ని కూడా అనుకుంటాం, నేను ఇది చేయలేను, నాకు ఇది అవ్వదు, ఇది ఇలా జరగదు అని. నెగిటివ్ వర్డ్స్ అంటే ఒక్కొక్కసారి అవి నిజాలు కూడా అవ్వచ్చు. నెగిటివ్ వర్డ్స్ కుడ్ బి ట్రూ వర్డ్స్, నిజమైన మాటలు కూడా అవ్వచ్చు. మనం చూస్తే మోషే 12 మందిని పంపిస్తాడు, వెళ్ళి చూసి రండి కానాను, ఇంకా ఇతర దేశాలు వెళ్తే వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి, పళ్ళు బాగానే ఉన్నాయి, అక్కడ ఆహారం బాగుంది, అంతా బతకడానికి చాలా బాగుంది, కానీ వాళ్ళ అజానుబాహులు మనల్ని మిడతల్లాగా తొక్కేస్తారు, చంపేస్తారు అని చెప్పి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, వీళ్ళు వచ్చి ఇజ్రాయేలీలకి మంచి సమాచారం ఇచ్చాడని చెప్తాడా, చెడ్డ సమాచారం ఇచ్చాడని చెప్తాడా? ఉన్నదన్నట్టు చెప్తే చెడ్డ సమాచారం ఎలా అవుతుంది? చాలాసార్లు డాక్టర్లు చెప్తారు, చెప్పొద్దు ఆయనకి ఏముందో అని. ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇది కూడా ఉందంటే 4 సంవత్సరాల్లో పోయేవాడు 4 గంటలకు పోతాడని చెప్తారు. సమ్ టైమ్స్ యూ డోంట్ టెల్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూత్, ఇట్ ఈస్ గుడ్. ఒక్కొక్కసారి నిజం కూడా మంచి సమాచారమా చెడ్డ సమాచారమా? యా, సమ్ టైమ్స్ ట్రూత్. అలాగని దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందుకే బైబిల్ అనేది మనస్సాక్షికి సంబంధించింది, నీ హృదయానికి సంబంధించింది. ఒక్కొక్కలా కనపడుతుంది. దిస్ ఈజ్ లైక్ ఎ మిర్రర్. అందుకని ఈజీగా నువ్వు మిస్లీడ్ చేసేయచ్చు జనాల్ని. ఓకే, ఒక కల్ట్గా మార్చేయచ్చు. ఏముంది, ఇప్పుడు నేసినా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. అది జరిగిన తర్వాత ఐ కెన్ టేక్ యూ ఇన్ కంట్రోల్. ఈ నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ సిచ్యువేషన్స్ అంటే బయట జరుగుతున్నటువంటివి, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఘోరాలు అవ్వచ్చు, లేకపోతే సంథింగ్ ఎల్స్. మార్కెట్ డౌన్ ఉంది, ఉద్యోగాలు లేవు, సమాజం అంతా ఇలా అయిపోయింది. నెగిటివ్ ఎవరికో జరిగింది బంధువుల్లో. ఒకసారి భర్త చనిపోయాడు గుండె జబ్బుతోటి, అప్పటి నుంచి భార్యకు కూడా అదే భయం, నేను కూడా చనిపోతానేమో గుండె జబ్బుతోటి, జాగ్రత్త, ఇలా జరిగింది అలా జరిగింది. నెగిటివ్ సిచ్యువేషన్స్, నెగిటివ్ వర్డ్స్, డిసప్పాయింట్మెంట్స్ అంటే నాకు ఇది జరగలేదు, డిలేస్, ఆలస్యం, నెగిటివ్ థాట్స్, డిస్కరేజ్మెంట్. ఇవన్నీ మనం చూసి మనం అనుకుంటామో సరే నడుస్తుంది అనుకుంటాం. లేదు, ఒక వ్యక్తి జీవితంలో ఇవి చాలా పెద్ద ప్రభావితం చూపిస్తాయి. దీస్ నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ సిచ్యువేషన్స్, డిసప్పాయింట్మెంట్స్, డిలేస్, నెగిటివ్ థాట్స్, డిస్కరేజ్మెంట్స్. అంటే ఎవరైనా నీ మీద ఏదైనా మాట్లాడినా, నువ్వు పైకి రావు, నువ్వు ఎందుకు పని చేయవు, నీకు పెళ్ళి అవ్వదు, నువ్వు ఇల్లు కట్టుకోలేవు, నీకు పిల్లలు పుట్టరు,
నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవు, ఎదగలేవు. ఎవరైనా ఇలా మాటలు అనుకుంటారు, అనుకోవచ్చు, మాటలే కదా అని. లేదు, నువ్వు చూసినటువంటి సంఘటనలు, నీకు జరిగినటువంటి కొన్ని చేదు సంఘటనలు, కొన్ని ఆలస్యాలు, ఎంత చేసినా, ప్రార్థించినా, వెయిట్ చేసినా, ప్రయత్నం చేసినా జరగకపోతే ఆలస్యం జరుగుతుంది అనుకోండి, అనుకోవచ్చు నువ్వు ఆలస్యమే కదా అని. కానీ దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అబ్రహాం జీవితంలో ఆలస్యం ప్రభావము తీవ్రంగా ఉందా లేదా? ఇట్ వెంట్ వెరీ డేంజరస్. నెగిటివ్ థాట్స్, అరే ఒక తలంపే కదా అనుకుంటాం మనం, ఒక నెగిటివ్ థాటే కదా అని వదిలేస్తాం దాన్ని 2 నిమిషాలు మన మైండ్లో. కొన్నిసార్లు ఎవరు ఎంకరేజ్ చేయరు, మనల్ని జనాలు డిస్కరేజ్ చేస్తారు. నీకు రాదు అది చాలా కష్టం, ఆ ఎగ్జామినేషన్ నువ్వు పాస్ అవ్వవు, ఆ ఉద్యోగం నీకు రాదు, ఆ ప్రాజెక్ట్ నీకు రాదు, నువ్వు స్వస్థపడవు, ఇది తగ్గదు, ఈ రోగం, ఈ బాధ, డిస్కరేజ్మెంట్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ప్రభావితం చేస్తాయి. దే విల్ షూర్లీ హ్యావ్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ద పర్సన్. అవి అవతల వ్యక్తి మీద చాలా ఎక్కువ ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే సెన్సెస్, కన్ను, చెవు, నాలిక, ఈ 3 చాలా ప్రైమ్ సెన్సెస్ అన్నమాట. ఐ, ఇయర్ అండ్ టంగ్. ఎందుకు అంటే వీటి ద్వారా హృదయంలోకి డిపాజిట్ అవుతాయి. నువ్వు చూసేది నీ హృదయంలోకి వెళ్తుంది, నీవు వినేది నీ హృదయంలోకి వెళ్తుంది, నువ్వు మాట్లాడేది నీ హృదయంలోకి వెళ్తుంది, నీ హృదయంలోంచి ఇతరుల హృదయంలోకి వెళ్ళొచ్చు. వెళ్ళి అవి నీ జీవితాన్ని అనేక రకాలుగా బంధింపజేస్తాయి. దిస్ రిజల్ట్స్ ఇన్ లిమిటేషన్. వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే లిమిటేషన్ అంటే ఎవరికైనా తెలుసా? ఫిక్స్ అయిపోతాం, పరిమితి, దట్స్ ఎ రైట్ వర్డ్. సో వీటి వల్ల యూ విల్ బి లిమిటెడ్. అంటే లోకం యొక్క సామర్థ్యం, నీ సామర్థ్యం, నీకుండేటువంటి వనరులు, లోకంలో వనరులు, ఇవన్నిటిని చూసుకొని యూ విల్ బి లిమిటెడ్. ఇంకొకటి చూస్తే స్టాగ్నేషన్ అంటే ఏంటంటే ఇరుక్కుపోవడం. స్టాగ్నేషన్ ఈజ్ నాట్ ఈజీ. మీరు చూస్తే ఇప్పుడు స్టాగ్నేషన్ వల్ల ఈ వర్షాకాలంలో స్టాగ్నేషన్ చాలా ప్రమాదకరమైంది. వ్యాధి వచ్చి అనేకులను చంపేస్తుంది. వర్షాకాలంలో నీరు ఎక్కడైనా అలా ఉండిపోయింది అనుకోండి, కొన్ని రోజులు 15, 20, 30 రోజులు ఉండిపోతే ఆ నీటిలోంచి వచ్చే దోమలు ఏం సృష్టిస్తాయి? మలేరియా వచ్చినా పర్లే, టైఫాయిడ్ వచ్చినా పర్లే, వాటికి మందులు వేయచ్చు, పైకి రావచ్చు. ఇప్పుడు భయంకరంగా డెంగ్యూ వస్తుంది. స్టాగ్నేషన్ ఇస్ డేంజరస్. ఒక్కొక్కసారి అక్కడే ఉండిపోవడం వల్ల కూడా, చూడండి, నీళ్ళు అలా ఫ్లో అవ్వకుండా అలా ఉండిపోవడం వల్ల కూడా ఆ నీటిలోంచి వచ్చే ఆ యొక్క దోమలు కుట్టడం వల్ల మరణం సంభవించు. అలా ఆగిపోవడం కూడా మంచిది కాదు జీవితంలో, ఏ పరిస్థితుల్లో అయినా సరే. స్టాగ్నేషన్ కుడ్ బి డేంజరస్. లిమిటేషన్, స్టాగ్నేషన్, ఫియర్, భయం. ఒకవేళ ఆ పరిధి దాటాలంటే ఏమొస్తుంది? భయం. అమ్మో వద్దులే. కంటిన్యూస్ అటాక్స్. దీనివల్ల కంటిన్యూస్గా శత్రువు మనల మీద దాడి చేస్తూ ఉంటాడు. కొన్ని మనకు అసాధ్యమైపోతాయి, ఇంక ఇది మన జీవితంలో ఇది అవ్వదు అని ఫిక్స్ అయిపోతాం. సో ఈ నెగిటివ్ వర్డ్స్ అనేవి, ఇవన్నీ కూడా హృదయాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి. ద ఐ, ఈ కన్ను దేనికి? ఈ కన్ను చూపిస్తుంది. ఓకే, సీ, ఐస్ ఆర్ యూస్ఫుల్ టు సీ. కానీ నువ్వు ఎప్పుడైతే, సపోజ్ నువ్వు చూసేది నమ్ముతావు, కానీ దేవుని వాక్యంకి వెళ్ళిన తర్వాత, ఈ వాక్యము నీ హృదయంలోకి వెళ్ళిన తర్వాత నీకేమొస్తుంది? నీకు తెలుస్తుంది, నేను చూసేదంతా తయారు చేసింది ఈ వాక్యమే. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడు అయి ఉండను, ఆ వాక్యము శరీరధారి వచ్చి మన మధ్య నుంచొని చనిపోయి తిరిగి చనిపోయి ఇప్పుడు కూడా సృష్టి అంతటినీ తన శక్తితో అలాగే పట్టుకుని ఉన్నాడంట ఆ దేవుడు. సో ఇప్పుడు అది అలాగే ఉంటుంది పరిస్థితి, నువ్వు చూసేది. కానీ ఒకవేళ ఆయన చెప్తే ఆ పరిస్థితి మారుతుంది. సో నా విత్ ఐ యూ క్యాన్ సీ. ఈ వాక్యము ద్వారా, విత్ యువర్ ఐ, నౌ యు ఆర్ హ్యావింగ్ ఎ విజన్. వేర్ దెర్ ఈస్ నో విజన్ పీపుల్ perish. అంటే ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు ఏదన్నా చెప్పాడో నీకేమొస్తుంది? దర్శనం. నీటిలోకి వెళ్తే మునిగిపోతామని తెలుసు, కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు వారు నడిచారో పేతురుకి ఏమొచ్చింది? దర్శనం. అయ్యా నేను కూడా, నా దర్శనం నాకు కూడా వచ్చింది, ఆ దర్శనం నేను కూడా నడవాలా, నడువు అన్నాడు. యు సీ నౌ. అంటే వాక్యము ఎలాగా మనము చూచేదాన్ని మారుస్తుంది. అంటే నీ కన్ను ద్వారా యువర్ హార్ట్ కెన్ హ్యావ్ ఎ రాంగ్ విజన్. సో నువ్వు ఎక్కడ ఇరుక్కుపోయావా? లిమిటేషన్ ఈజ్ బికాస్ ఆఫ్ ద రాంగ్ విజన్. స్టాగ్నేషన్, ఫియర్, కంటిన్యూస్ అటాక్స్, ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్, అసాధ్యమైనటువంటి పరిస్థితి. ఇంకా ఎప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది. బాధ, ఒక బాధ మీద ఒక బాధ మీద, అవమానం మీద అవమానం మీద, అప్పుల మీద అప్పులు, రోగాల మీద రోగాలు, కష్టాల మీద కష్టాలు. ఇంతేనా అనుకుంటా ఉంటాం. చెవు వింటాం, రకరకాలు వింటూ ఉంటాం, ఆ వినే దాంట్లో ఫిక్స్ అయిపోతాం. అయితే ఆ వినుట్లోనే మళ్ళీ ఏమొస్తుంది? విశ్వాసం. విని దాని ద్వారా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అదే కాలేబు ఏమంటాడు? ఆ మాటలని వద్దు, ఇలా చెప్పొద్దు, నువ్వు మన దేవుడు మనతో ఉన్నాడు కనుక మనము వాళ్ళ అజానుబాహులైన నిశ్చయముగా విజయం పొందుదామంటాడు. చూసారా? సో దిస్ మ్యాన్ హ్యాస్ అ విజన్. దిస్ మ్యాన్ గాట్ ద రైట్ వర్డ్స్. టంగ్, మనం నాలుగుతోటి ఏదైనా చూసేది మాట్లాడతాం, ఫ్యాక్ట్. కానీ ఎప్పుడైతే వాక్యం తెలిసిందో
ఇదే నాలుకతోటి అంటాడు, నీవు యేసు దేవుడని ఒప్పుకుంటే నీకేమొస్తుందంట? నిత్య జీవం. హృదయంలో విశ్వాసముతో నాలుకతో మాట్లాడడం ద్వారా నరకము నుంచి నీ ద్వారాన్ని ఎటు మార్చుకోగలవంట? పరలోకానికి. ఒక రకంగా ఈ నాలుక నుంచి నువ్వు నీ జీవితాన్ని ఎటు కావాలంటే తిప్పుకోవచ్చు అంట. ఒక గుర్రాన్ని తిప్పినట్టు ఆ నోట్లో అది పెట్టి అలా తిప్పుతూ ఉంటారు. ఒక కార్ని తిప్పినట్టు, ఓడని తిప్పినట్టు, ప్లేన్ని తిప్పినట్టు మన జీవితాలను తిప్పుకునేటువంటి సామర్థ్యం మనకుంది. అంటే ఈ లెక్కన ఓడిపోయి వెళ్తే మన ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లాజరస్లా వెళ్ళొచ్చు, లిమిటేషన్తో వెళ్ళొచ్చు, బాగానే ఉంటుంది, మన మొక్కలం పరలోకం వెళ్ళిపోతాం. కానీ ఒకవేళ నువ్వు జయించి నువ్వు వెళ్తే ఆ లిమిటేషన్ అంటే ఆ పరిమితిని, ఆ పరిస్థితిని, ఆ అసాధ్యమైన దాన్ని నువ్వు జయించి వెళ్తే నీతో పాటు అనేకుల్ని తీసుకెళ్తాం. యూ క్యాన్ టేక్ సో మెనీ పీపుల్ విత్ యూ, యూ క్యాన్ డూ సో మెనీ థింగ్స్. ప్రకటన 2:7 చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట. యేసుప్రభు వారు చాలాసార్లు చెప్తూ ఉంటాడు, చెవిగలవాడు వినుగాక అని. అక్కడ అందరికీ చెవులు ఉంటాయి, అందరూ వింటారు. అయినా ఎందుకు చెప్తాడు చెవిగలవాళ్ళు వినుగాక అని? ఎందుకంటే యెషయా చెప్తాడు, వారు చెవులుండి వినలేరు, కళ్ళుండి చూడలేరు. సో దేర్ ఆర్ పీపుల్ లైక్ దాట్. వాటిని పూజించు వారు కూడా వాటి వంటి వారై, యు సీ దట్, చదువుకుంటారు, డబ్బులు సంపాదిస్తారు, వ్యాపారాలు అన్నీ ఉంటారు, కానీ చూపలేదు. యేసుప్రభు వారు కూడా ఒకసారి అంటారు సంఘ కాపరులతోటి, ఏం కాపర్లు మీరు, గుడ్డివారికి చూస్తారు, అందరూ ఎందులోకి వెళ్తారంట? చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుడు పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు, అంటే జయిస్తే ఇక్కడే నీకు విజయం కాదు, నీకు ఇక్కడ విజయం ఉంటుంది, పరలోకంలో కూడా విజయం ఉంటుంది. గాడ్ వాంట్స్ యూ టు ఓవర్కమ్ ద సిచ్యువేషన్ వాట్ యు ఆర్ ఫేసింగ్. అప్పుడప్పుడు నువ్వు కంపేర్ చేసుకోవాలి, ఎక్కడ ఆగిపోయాను నేను, ఏంటి నా పరిస్థితి, ఈ కష్టం గట్టెక్కేసా, అమ్మయ్య ఈ ఆపద నా మీదకి రాలేదు, ఓకే ఈ గండం గడిచింది, చాలే, ఇలా ఉన్నా, కరెక్టే, అది గొప్ప సాక్ష్యమే. కానీ జయించాలా. కొన్ని జయించడానికి కావాలని దేవుడు కొన్ని పరిస్థితులను అలౌ చేస్తాడు. ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తాడంటే కొన్ని పరిస్థితులకు ఎక్స్పోజ్ చేస్తాడు. ఉదాహరణకి శిష్యులందరినీ ఓడలో వేసుకొని ఆయన పడుకుంటాడు, తుఫాన్ వస్తుంది, నిజంగా పడుకుని ఉంటాడు అంటారా? అంత తుఫాన్ వచ్చి అటు ఇటు కొట్టి వీళ్ళు గావు కేకలు చావు కేకలు పెడుతుంటే ఆయన పడుకోగలడా? ఆయన పడుకున్నాడా, పరీక్షిస్తున్నాడా? ఈజ్ టెస్టింగ్. నువ్వు అనుకోవచ్చు దేవుడు విడిచిపెట్టేశాడేమో, అయిపోయిందేమో, నా పని అయిపోయింది. లేదు, విడిచిపెట్టలేదు, 100% నేను పరీక్షిస్తున్నాడు. అది పాస్ అయితే కొత్త స్థాయికి వెళ్తావు. నువ్వు ఎందుకు పరీక్ష పెట్టాడు? నువ్వు ఎక్కడే ఉండకూడదయా, చేపలు పట్టుకునేవాడు కాదు నువ్వు. ఇప్పుడు భూలోకంలో దేశం వెళ్ళి చేపలను పట్టాలి నువ్వు. సో గాడ్ వాంట్స్ టు ప్రమోట్ యూ. ఇన్ఫ్యాక్ట్ ద పెయిన్ అండ్ ప్రాబ్లమ్, ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? నిన్ను ప్రమోషన్ చేయడానికి, నీ ఆ పరిధులను దాటి బయటికి వెళ్ళడానికి గాడ్ ఈస్ పుషింగ్ యూ, పెయిన్ ఈస్ పుషింగ్ యూ. పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను జయించువానికి. సో దెర్ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ విక్టరీ. ఒక సమస్య వచ్చిందనుకో, ఒక ప్రాబ్లం వచ్చిందనుకో, దానికి లొంగిపోకూడదు. ఒక్కొక్కసారి లొంగిపోతాం, భయపడతాం, కరెక్టే, కానీ జయించే సామర్థ్యం ఇస్తాడంట. సంఘాలతో చెప్తున్నాడు. సంఘం అంటే ఎవరు? పక్కన చెప్పండి, నువ్వే అనండి. సో గాడ్ ఈస్ టెల్లింగ్ యూ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఓవర్కమ్ ఇట్. జయించువానికి అంటే అర్థం ఏంటి? జయించే సామర్థ్యం ఇచ్చి జయించమంటున్నాడా, లేక జయించమంటున్నాడా? ఒకవేళ టీచర్ మీకు సిలబస్ ఇచ్చేసింది, సిలబస్లో లేని క్వశ్చన్లు వచ్చేసింది, మీరేం చెప్తారు? వెంటనే కామ్గుండి మీరు ఫెయిల్ అయిపోయి ఊరుకుంటారా? టీచర్ మీరు సిలబస్లో లేని క్వశ్చన్స్ ఇచ్చారు, మేము ప్రిపేర్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యాం, సో మమ్మల్ని పాస్ చేయాల్సిందే. సో గాడ్ హెస్ గివెన్ యూ పవర్ టు ఓవర్కమ్. ఒక్కొక్కసారి నేనేం చెప్తానంటే, ఓకే కరెక్టే, ఈ కష్టాలు బాధలు యోబు అంటాడు 6 సార్లు వచ్చాయి, కానీ 7వసారి ఆ భయం నీ వద్దకు రాదు, శత్రువు రాడు. అంటే ఎప్పుడు చెప్తా ఉంటా, గాడ్ వాంట్స్ యూ టు లిసన్. మన దేవుడి వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు జయించే సామర్థ్యం పెట్టి జయించమంటున్నాడంట. సంఘములో ఒకరికే ఇచ్చాడా, అందరికి ఇచ్చాడా? అందరిలో ఉందంట జయించే ఆత్మ. నువ్వు ఏదైతే సమస్య అనుకుంటున్నావో దాన్ని జయించే సామర్థ్యం నీలో పెట్టాడంట. అందుకే ఎవరికైనా జ్ఞానం కొదుకు అడగాలంట, ప్రభువా ఏంటిది, నాకు జ్ఞానం ఇయ్యి, నేను దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను, మా తాత రాలేదు, మా అమ్మ రాలేదు, నేను వస్తానో లేదో, కానీ నేను రావాలా అని నువ్వు ప్రార్థిస్తే నువ్వు జయించి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఎ టెస్టిమోనీ ఈజ్ అ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను నేను. టు హిమ్ దట్ ఓవర్కమెత్, జయించే సామర్థ్యం అందరిలో పెట్టాడు. అందరూ చెప్పండి, నాలో జయించే సామర్థ్యం ఉంది. జగత్ పునాది వేయకమునుపు వధింపబడిన అంటే ఏంటి? ఆయన ప్రతి సమస్యకు ముందు ఏం పెట్టి సమస్యకు పంపించాడు? పరిష్కారం. ప్రతి సమస్యకి పరిష్కారం ముందు చేసి ఆ తర్వాత భూమిని చేశాడంట. జగత్ పునాది వేయక మునుపు
అంటే ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇక మనిషి సృష్టించిన తర్వాత మొదలవుతుంది. ఇక అన్ని జీవితంలో కొడుకు పుట్టాడు అనుకోండి, నీకేం తెలుసు? వాడు బాగుంటాడు, పెద్ద అవుతాడు, డిగ్రీ పాస్ అవుతాడు, తర్వాత వాడికి టెన్షన్ మొదలైద్ది. ఉద్యోగం, బరువు, బాధ్యత. మనం అనుకుంటాం ఇది ఎప్పుడు అడుగుతాడు, ఇప్పుడు బాధ్యత వస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నీ. కష్టం మీద కష్టం మీద కష్టం పెరిగితే బాధ్యతారహితమైనోడు బాధ్యతగల మనిషిగా మారిపోతాడు. మారకపోయిన పరిస్థితులు మారుస్తాయి, దేవుడు మారుస్తాడు. సో దేవుడు కొన్నిసార్లు విల్ ఎక్స్పోజ్ యూ టు థింగ్స్. కొన్నిసార్లు నీ సరిహద్దులను విశాలపరచడానికి నిన్ను కొన్ని బాధలకు గురి చేస్తాడు. ఒక్కొక్కసారి మనల్ని శుభ్రం చేయడానికి కొన్ని పరిస్థితులు కూడా పంపిస్తాడు. మనలో ఉండేది బయటికి తీస్తాడు. దానివల్ల మనకి నష్టం కాదు, అది స్థిరపరచడానికే. యాకోబుతో అంటాడు, అగ్ని కొలిమిలో నుంచి తీసినట్టు నేను నిన్ను తీసా. ఐ బాట్ యూ ఫ్రమ్ ఎ ఫియరీ ఫర్నాస్. లాబాను చాలా బాధలు పడ్డాడు. యవ్వన కాలంలోనే మరణ భయంతో ఇంట్లో నుంచి పారిపోయాడు. తిండి లేదంటాడు, నిద్ర లేదు సరిగ్గా, నరకం చూపించావు, ప్రేమించిన భార్య ఇవ్వలేదు, చాలా కష్టాలు, బాధలు, నరకం. ఆ తర్వాత అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అనే మైండ్ సెట్కి వెళ్ళిపోయాడు. అసలు ఎందుకు బతుకున్నానా, నాకు ఎందుకు చావు రాలేదు, అవన్నీ వేరే డ్రీమ్స్. గాడ్ బాట్ హిమ్ అవుట్. కానీ తుదకు జయించి వీరుడు వలె భూలోకాన్ని విడిచిపెట్టాడు. హీ లెఫ్ట్ దిస్ ప్లానెట్. పోరాడాడంటే దేవుడితో ఒక టైంలో. పోరాడిన తర్వాత పోరాడుతూ ఉంటే ఆ దూత వచ్చి అతని యొక్క నరాన్ని కొంచెము డైవర్ట్, అది కొట్టినప్పుడు అతను కుంటుతూ ఉన్న అమ్మయ్య అయిపోయింది అనుకుంటాడా, ఇంకా యుద్ధం చేస్తాడా? ఆ దూత అంటాడు, అలా వదిలేరా అంటే నేను వదలను, నన్ను ఏం చేయాలా? బ్లాస్ఫెమీ. ఎందుకు? మా తాత జయించాడు, మా నాన్న జయించాడు, నేను కూడా జయిస్తా. హీ సా టూ పీపుల్. యు నో వాట్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్. దేవుడికి నీ ఒక్కడి మీద ఇంట్రెస్ట్ లేదు. దేవుడికి ఏంటి తెలుసా, ఆయన అబ్రహాంని పిలిచినప్పుడు నీ నుంచి భూలోకం బ్లెస్ అవుతుంది. సౌలు అంటాడు, ఓ సౌలా, నువ్వు నాతో సరిగ్గా ఉంటే నీ పిల్లోడు ఒకడు. యాక్చువల్గా ఇప్పుడు యేసుప్రభు వారు ఎవరు కుమారుడు అనిపించుకోవాలో తెలుసా? సౌలు కుమారుడు అనిపించుకోవాలి. అని సౌలు కళ్ళు ఆయన మీద నుంచి తీసేసి రాజ్యం మీద పెట్టేసి, ఒక రకంగా చూడాలంటే సౌలుకి సిద్ధపాటు లేదు, సడన్గా అయిపోతాడు ప్రైమ్ మినిస్టర్. మీలో ఎవరెవరు ఎక్కువ కష్టాలు ఉన్నాయనుకుంటారో ఎక్కువ ఆశీర్వాదాలు చూస్తారు, మీ ఆశీర్వాదాలు నిలుపుకుంటారు. దేవుడు అంటున్నాడు, దావీదు ఇలా కాదు, నాకు మరణానికి జానే ఉంది అంటాడు. ఒక స్టెప్ ఒక అడుగు మాత్రమే ఉంది అని పరిగెట్టేస్తాడు 10 ఏళ్ళు. ఆ పరిగెట్టుడికి మనోడు పర్మనెంట్గా సెటిల్ అయిపోతాడు. ఎవరినైతే ఈరోజు దేవుడు పరిగెట్టిస్తున్నాడో, నా పని అయిపోయింది అవ్వదో, జయించు వాడు నీలో ఉన్నాడు. దానివల్ల నీ పిల్లలు స్థిరపడతారు. యువర్ పెయిన్ విల్ ఎస్టాబ్లిష్ యువర్ జనరేషన్స్. హీఈస్ ప్యూరిఫైయింగ్ యూ. పక్కన చెప్పండి, దేవుడు నిన్ను శుద్ధీకరిస్తున్నాడని చెప్పండి. నీలో కొన్ని మలినాలు ఉంటాయి ఈ శరీరంలో, దాన్ని శుద్ధీకరిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు అన్ని సాక్ష్యాలు చెప్పుకోవాలి, కానీ బలహీనతలు అన్నీ చెప్పుకోవద్దు. దేవుడు అందరి బలహీనతలు బయట పెట్టలే, కొంతమంది బయట పెట్టాడు. దావీది వాళ్ళే అంట. సో బీ వైజ్ ఇన్ అన్ ఏరియా. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలుసుకోవాలి. ఇట్ బి వైజ్ ఇన్ దట్ ఏరియా. సో కొన్నిసార్లు నీలో ఉండి కొన్ని బయట దావీదు అనుకోవచ్చు, ఇదేంటిది, నాలో ఇంత దారుణమైన పరిస్థితి ఉందా, నేను దేవుడిని ఆరాధిస్తున్నాను, నా ప్రార్థన ఆలకించాడు, గొలియాతుని చంపాను, నేను రాజుని, నాకు ఎదురు ఎవ్వరూ లేరు, నాలో ఈ ఉన్నాయా? గాడ్ విల్ సమ్ టైమ్స్ బ్రింగ్ అవుట్ సమ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ప్యూరిఫై. అబ్రహాంలో తీసుకొచ్చాడు బయటికి, ఇస్సాకుల నుంచి తీసుకొచ్చాడు బయటికి, యాకోబుని శుద్ధీకరించాడు. మనం ఒక్కొక్కసారి ఇతరుల మీద నిందేస్తాం. అసలు తప్పు యాకోబుదా, మమ్మీది అని ఎందుకు వచ్చింది పేరు? ఆదాం ఏమంటాడు, ఎందుకు తిన్నావు పండు అంటే ఏమంటాడు? దేవుడు వాక్యం ఇచ్చిన తర్వాత లోకమంతా ఎటుపోతున్నా నువ్వు ఒక్కడవే నిలబడాలి. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. దట్స్ ఎ టెస్టిమోనీ. నువ్వు జయిస్తే అదొక ప్రవచనంగా మారుతుందంట, వరదగా మారుతుందంట. జయించుకోవాలి ఉండిపోతే కష్టం. అందుకే ద డెవిల్ డజంట్ వాంట్ యూ టు గెట్ ద రెవల్యూషన్. దేవుడి నుంచి ఏదైనా పొందుకోవాలని ఇష్టం ఉండదు. పేతురుకు ఉండాలి వినే సామర్థ్యం. రాత్రంతా పట్టాడు, ఇంతే అని ఫిక్స్ అయిపోయాడు. కానీ పక్కన దేవుడు అంటాడు, ఇంకొకసారి వేయి. అదేందయ్యా, రాత్రంతా వేసాను కదా, 120 సార్లు 30 సార్లు వేసాను, మళ్ళా ఏమంటావు? అయినా నీ మాట చొప్పునేస్తున్నా. నీ పరిస్థితి ఎంత ఘోరం, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, ఇది ఒక్కసారి విని మళ్ళా చేస్తే ఓడ ఎలా ఉంది? వలలో చేపల్ని లాగ్గలిగాడా? పట్టజాలినంత. చాలామంది పరిస్థితి ఈరోజు మారబోతుంది. యూ గోయింగ్ టు కాంక్వర్ సమ్ థింగ్స్. అప్పుడప్పుడు ఆలస్యం అవడం వల్ల ప్రార్థన మీద కూడా విశ్వాసం పోతుంది. బ్యాకప్ ప్లాన్ ఏంటి తెలుసా? గుడికి వెళ్ళడము, బైబిల్ చదవడము అనేది అలవాటుగా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలా? అలవాటు. నీకు ఇష్టం లేకపోయినా అదేమంటే అలవాటు ప్రకారం. అలవాటు ఎప్పుడైతే నీకు ఏదైనా పరిస్థితి బాగున్నప్పుడు ఈ అలవాటు నీకు సహాయం చేస్తుంది. ఇట్ విల్ పుష్ యూ. ద హ్యాబిట్స్ విల్ రెగ్యులరైజ్ యువర్ యాక్టివిటీ ఇన్ యువర్ డిప్రెస్డ్ స్టేజ్. హ్యాబిట్స్. అందుకే అంటాడు, చిన్నప్పుడు ఏదైతే అలవాటు చేశామో పెద్దయ్యాక త్రోవ నుంచి తప్పడం. ఏమైపోయింది అది? అలవాటు. హ్యాబిట్స్ ఆర్ పవర్ఫుల్. ప్రేయర్ హ్యాబిట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ జస్ట్ దాన్ ఎ ప్రేయర్.
చాలా మంది ప్రార్థిస్తారు, అద్భుతం జరుగుతుంది, 2 సార్లు 3 సార్లు ఆగిపోతారు. ప్రార్థన అలవాటు ఉన్నవాడు జీవితాంతం అద్భుతాలు జరుగుతున్న ఇతరుల జీవితంలో చేస్తూనే ఉంటాడు. యేసుప్రభువు వారు పొద్దున్నే అలవాటు, శిష్యులు చూశారు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నామంటే ఇదే అయి ఉంటుంది, మాకు కూడా నేర్పించమయ్యా ప్రార్థన అన్నాడు. అలవాటు చేసుకున్నారు, భూలోకాన్ని తలకిందులు చేశారు. హ్యాబిట్, ప్రార్థన పర్లే కానీ మధ్యలో తప్పిపోతాం. అలవాటు అయింది అనుకోండి, దట్స్ పవర్ఫుల్. పౌలు అంటాడు అలవాటు చెప్పుడు వెళ్ళిపోయాడంట సంఘానికి. ప్రతి సంఘంలో ఆయన కొట్టేస్తున్నారు, చెదగొట్టేస్తున్నారు, పౌలు రాళ్ళతో కొట్టేస్తున్నారు, పడేస్తారు. ఆయన ఏమైపోయింది పౌలుకి? ఇప్పుడు ప్రతి సంఘంలో ఆయన వాక్యమే, పౌలు బాబు వాక్యం. చూసి హ్యాబిట్. పోనీ చనిపోయాడా? ఎక్కడ చనిపోయాడు? చూడండి, బొమ్మను చిన్నపిల్లలు పడేసి కొట్టిన అలాగే ఉంటుంది ఆ బొమ్మ డాల్. అలాగ పౌల్ని ఎంత చేసినా తుదకు వృద్ధుడనైన పౌలు ఫిలోమోను అని లెటర్ రాస్తున్నాడు. మీలో జయించే సామర్థ్యము పెరుగునుగాక. 1 యోహాను 5:4-5 వచనాలు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. నా వల్ల కాదు బ్రదర్, ఇది ఒకరికో ఇద్దరికో జరుగుతుంది. నో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ, ఎవరైతే యేసు దేవుడని ఒప్పుకుంటారో నాలుకతో, వాళ్ళు ఎవరంట? దేవుని మూలముగా పుట్టినవారు. జగత్ పునాది వేయక ముందు బతిపడు ఆ గొర్రెపిల్లని ఎవరైతే నమ్ముతారో ఈ లోకంలో జీవితాంతము జయించే సామర్థ్యం ఉంటుందంట. ఆఖరి నువ్వు 70, 80, 90 విజయమే, ప్రతి దాంట్లో విజయమేనంట. లోకమును జయించిన విజయము మన దేన్నైనా పోగొట్టుకో. ఏం పోగొట్టుకోకూడదు? నువ్వు అడగాల, అన్ని డబ్బులు పోయాయా, ఆర్గ్యం అయిపోయింది, అన్నీ పోయాయా, నీకు పోయాయా, రోడ్డు ఎక్కేసాడు, అయిపోయింది వాడి పని. అప్పుడు అనాలి, నువ్వు అనాలి అలా అవ్వలేదు. చూడు వాళ్ళ విశ్వాసం ఉందా లేదా. విశ్వాసం ఉందా అయితే డేంజరస్. యోబులాగా 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లు, 30 రెట్లు, 8 రెట్లు అని వచ్చేయచ్చు. ఈజ్ డేంజరస్. ఏ పర్సన్ హూ లాస్ట్ ఎవ్రీథింగ్ బట్ నాట్ ఫెయిత్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ అ పర్సన్ హూ హ్యాడ్ ఎవ్రీథింగ్. అన్నీ పోగొట్టుకొని విశ్వాసం పోగొట్టుకున్నాడు చాలా డేంజరస్. పౌల్లాగా, యోబులాగా, వాడు ఆవిడ పోగొట్టేసుకుంది. చంప, ఎందుకు ఇంకా అన్నీ చచ్చిపోయాయి, శపించి చచ్చిపో అంటాడు. లేదు, నేను విశ్వాసాన్ని వదలను అంటాడు. 4 తరాలు బతికాడు, 2 రెట్లు చూశాడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును. ఈరోజు ఎవరైతే వింటున్నారో కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయి జరగవు అనుకున్న ఎన్నిటిని జయించి తీరుతారు. ఈరోజు ఏ ప్రార్థనలు అయితే ఆపేసి అవ్వనుకున్నారో వాటన్నిటి సాక్ష్యాలుగా మారుతున్నాయి. ఎవ్రీబడి హూ బిలీవ్డ్ ఇన్ గాడ్ హ్యాస్ అన్ ఎబిలిటీ టు ఓవర్కమ్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. నేను పెళ్లి చేయగలనా లేదా, నా కూతురికి చేసి తీరుతావు, నీ కొడుకు చేస్తావు, నీకు ఉద్యోగం వచ్చి తీరుతావు, ఇల్లు కట్టుకుంటావు. ఈరోజు ఈ వాక్యం వింటున్నామంటే నువ్వు దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు. యు ఆర్ బార్న్ ఆఫ్ గాడ్, యు గాట్ అన్ ఎబిలిటీ టు కాంక్వర్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో వారు కట్టని పురాలని వాళ్ళకి ఇస్తానన్నావు, వారికి అద్భుతముగా చేస్తానన్నావు, ఆ చేతులను ఆశీర్వదిస్తానన్నావయ్యా. ఈరోజు ఇసుకుపోయి ఆయా దరిద్రాన్ని చూసి, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని చూసి నలిగిపోయినటువంటి వారు, ఎలా పోషించుకోవాలి నా కుటుంబాన్ని, ఎలాగ అప్పుల నుంచి బయటపడాలా, ఎలా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకునే వారిని అయా ఆ స్థలాన్ని ఆశీర్వదించండి. ఆ తప్పించుకునే మార్గం నీ దగ్గర ఏదైతే ఉందో అది వారికి చూపించండి. ఇక ఎన్నడూ రాని సమస్యలని ఇక ఎన్నడూ చూడకుండానట్లు గొప్ప సాక్ష్యాలుగా వారిని మార్చండి అయ్యా. ఇక నీ ట్రైనింగ్ని చాలామంది జీవితాల్లో ఆపేసి గొప్ప సాక్షులుగా మారుస్తున్నావు. ఈరోజు ఎత్తబడిన ప్రతి హస్తాన్ని అభిషేకించి అయ్యా, నీవు సృష్టించింది మమ్మల్ని నీ మహిమ కొరకు, జయించు వారి వలె ఉండడం కొరకు, మాలో ఉండేదాన్ని జయించి అయ్యా అది సాక్ష్యంగా చెప్పే వరకు నన్ను విడిచిపెట్టక, ఆ తర్వాత నాకు దీర్ఘాయువు ఇయ్యి. ఎందుకంటే ఈ సాక్ష్యాన్ని అనేకులకు చెప్పాలా. ఐ వాంట్ టు టెల్ దిస్ టు మెనీ పీపుల్ మై లార్డ్, ద గ్రేట్ థింగ్స్ దట్ యు హావ్ డన్ ఇన్ మై లైఫ్. yes Lord, నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.